31వ తారీఖు దేవుని సన్నిధిలో మనం ఇలాగా సమకూర్చబడటం అన్నది దేవుని ఉద్దేశం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది వాగ్దాన కూడిక కదండి, వాగ్దాన సందేశ కూడిక. ఓకే, సందేశ కూడిక అంటే ఈ రాత్రి కూడా దేవుడు తన యొక్క సందేశాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎలా మాట్లాడతాడో నాకు కూడా తెలీదు, మీకు కూడా తెలీదు, ఇక్కడ చివరన ఎవరికి కూడా అర్థం కాదు. కానీ ఆయన మాట్లాడటం మాత్రం తప్పకుండా ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి రాత్రి తడువు చేయకుండా నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. సమయం 8:25 అయింది. కాబట్టి నేను ఎగ్జాక్ట్గా మరలా మిమ్మల్ని 9:30కి ఈ కార్యక్రమం ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ రాత్రి ప్రత్యేకంగా విందు కార్యక్రమం కూడా ఉందని దేవుని సేవకులు ముందుగానే తెలియపరిచారు. కనుక నేను సాధ్యమైనంత వరకు 1 గంటలోనే నా యొక్క ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోంచి కీర్తనల భాగం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదివి నా కొరకు సహాయం చేయండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను ఎట్లా చూస్తున్నాడంట? కన్నులారా చూస్తున్నాడు. దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. నువ్వెలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా జీవిస్తున్నావో ప్రతి దానిని ఆయన కళ్ళతో వీక్షిస్తున్న దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనిషి ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే అప్పు చెల్లించడానికి భయపడటం మనం చూస్తున్నాం. లేదంటే ఇంకొకరి దగ్గర ఏదైనా అవసరం కోసం తీసుకుని దాన్ని చెల్లించకపోతే ఆ చెల్లించిన దాని విషయంలో భయపడటం మనం చూస్తున్నాం. కొంతమంది ప్రాణ భయం, కొంతమంది ఇంకా రకరకాల భయాలు మనుషులను వెంటాడుతున్నటువంటి దినాలు ఇవి. మనిషి ప్రతిదానికి భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడట్లా. మనిషి ప్రతిదానికి భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడట్లా. ఆయనకి ఏం పేరు పెట్టారంటే బైబిల్లో, ఆయన చూచుచున్న దేవుడు. ఈ భూమి మీద ప్రతి మనిషిని ఆయన చూస్తున్నాడు. ఎక్కడికి వెళుతున్నావో చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావో చూస్తున్నాడు, ఏ ప్రదేశంలో ఉన్నావో చూస్తున్నాడు. ఒకవేళ రహస్యంగా నువ్వు చేసే ప్రతి దానిని కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన చూచేటువంటి దేవుడు అన్న సంగతి ఈ రోజున మనిషి మర్చిపోతున్నాడు. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు దేవుడు చూడట్లేదులే. పెద్దోళ్ళు కూడా ఒక సామెత చెప్పారు. పిల్లంట పాలు తాగుతూ ఏం చేస్తుందంట? నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటుందంట. మా ఇంట్లో ఒక 5 పిల్లులు ఉన్నాయి. సూర్య ఉన్నాడు కదా, సూర్యకి బాగా తెలుసు. మా ఇంటికి వస్తూ ఉండేవాడు, సూర్యకి తెలుసు. కొన్ని పిల్లులు నాకు చాలా ఇష్టమైన పిల్లులు ఉన్నాయి. నేను రాగానే ముందు నా దగ్గరికి వచ్చేస్తాయి. నేను వచ్చి వాటికి మేత పెట్టి కొన్ని పాలు పెట్టేదాకా నన్ను అవి లాలిస్తూ ఉంటాయి, పాలిస్తూ ఉంటాయి, నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నేను చూస్తూ ఉంటాను ఏం చేస్తుందా ఇదని. పాలు పెట్టిన తర్వాత అంతసేపు నన్ను లాలించి పాలించిన పిల్లి వైపు కనీసం ఒక్కసారి కూడా చూడదు. అది నేలను చూస్తూ పాలు తాగుతూ పక్కనున్న ఎవరిని కూడా పట్టించుకోకుండా ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనిషి కూడా అలాగే అనుకుంటున్నాడు. నేనేం చేసినా చెల్లుబాటు అయిపోద్దులే, నేనేం మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్దులే, నేనేం చేసినా ఎవరు చూడట్లేదులే అని అనుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా. ఆదిలో దేవుని సారూప్యంలో చేయబడినటువంటి వ్యక్తి పేరేంటండి? ఎవరైనా దేవుని సారూప్యంలో దేవుని చేత చేయబడిన వ్యక్తి ఆదాము గారే కదా. దేవుని చేత చేయబడినటువంటి వ్యక్తికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక తోటలో పెట్టి ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చానయ్యా, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం తినొద్దన్నాడు. అందుకని బైబిల్ ఏమన్నా తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ రోజున మనిషి పాపం చేస్తూ కూడా తల ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు. నన్ను ఎవడు చూస్తాడులే, నేనేం చేసిన ఎవడేం మాట్లాడతాడులే.
కానీ చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడే, ఆయనకు ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెంత దరిద్రుడివైనా, నువ్వెంత ఉన్నత స్థితిలో ఉన్నవాడివైనా, నువ్వు అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడివైనా దేవుడు చూస్తున్నాడనే భయం లేదా? ఈ రాత్రి దేవుడు చూస్తున్నాడనే భయం లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావు. జాగ్రత్త, అది నీ జీవితంలో నష్టం తెచ్చి పెడుతుంది. దేవుని రూపంలో చేసినటువంటి ఆదాము జీవితంలో నష్టమే జరిగింది, లాభం జరగల. దేవునితో సాయంకాలపు పూట, చల్లటి పూట చక్కగా మాట్లాడుకునేటువంటి ఆదాము ఒక్కరోజు దేవుని దగ్గర దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే, దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో, ఏ చెట్టు ఫలాన్ని అయితే ముట్టొద్దన్నాడో, ఆ చెట్టు ఫలాన్ని ముట్టిన తర్వాత ఆదాము దేవుని చాటును దాక్కోవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. రోజు పిలిస్తే వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఆ చల్లటి పూట ఇద్దరు ఎదురు బుదురుగా కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, బాగానే ఉండేది. కానీ పరిస్థితి మారిపోయింది. దేవుడు చూడట్లేదులే అనుకున్నాడు, కానీ దేవుడు చూచాడు ఆదాముని. ఇప్పుడు ఎట్లా చూశాడంటే, దాక్కున్న పరిస్థితిని చూశాడు. అందుకనే బైబిల్ అంటుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాచిపెడితే వర్ధిల్లో. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను దాచిపెడుతున్నాను ప్రతిదీ, ఎవరికి కనబట్టలేదులే, నేను చేసే ప్రతి పని నాకు మాత్రమే తెలుస్తుంది, ఎవరికి తెలియట్లేదులే అనుకుంటున్నావా? చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. జాగ్రత్త, ఆయన ప్రతిదాన్ని చూస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో, ఎలా ఉంటున్నావో, ఏ పరిస్థితుల్లో నీ జీవితం ఉందో ప్రతి దానిని గమనించేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన చూడట్లేదని మాత్రం నువ్వు తలంచుకోవద్దు. కీర్తనకారుడైనటువంటి దావీదు 94వ కీర్తనలో 5, 6, 7 వచనాలు ఒకసారి చూద్దామా. 94వ కీర్తనల భాగం 94వ అధ్యాయము 5వ వచనం మొదటి చదవండి. యెహోవా యాకోబు దేవుడు, అమ్మ సరిగ్గా చదవరా. యెహోవా చూచుట లేదని యాకోబు దేవుడు విచారించట లేదనుకుని యెహోవా తన ప్రజలను నలుగగొట్టుచున్నాడు. చాలండి. 9 దానికి అనుసంధానంగా ఉంటుంది. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. జాగ్రత్తగా మాట మనసులో పెట్టుకోనండి. మనుషులు అనుకుంటున్నారంట, నేనేం చేసినా ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నారంట. కానీ నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నిర్మాణకర్త ఎవరో? దేవుడే కదా. ఇప్పుడు దేవుడు ప్రతి దానిని వీక్షిస్తాడు. ఎందుకంటే చెవులను నిర్మించిన దేవుడు ఏం చేయకుండా ఉంటాడు? వినకుండా ఉంటాడా? కంటిని నిర్మించినటువంటి దేవుడు కానకుండా ఉంటాడా? నువ్వు ఏం చేస్తున్నావో ఎవరు చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన ప్రతి దానిని చూస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు చూచట్లేదని నువ్వు తలంచుకోబాక. దేవుడు వింటలేదని నువ్వు తలంచుకోబాక. నువ్వు ఏం మాట్లాడుతున్నావో వింటున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో చూస్తున్నాడు, నువ్వు ఎవరితో ఉన్నావో చూస్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నావో చూస్తున్నాడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రతి దానిని ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు తలంస్తున్నావేమో ఆయన ఏం చూడంలే అని కాదు. ఆయన నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నిర్మాణకర్త ఆయనే. ఈరోజు ఆయన చూస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో, నువ్వు భార్యను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, నీ భర్తను మోసం చేస్తున్న పరిస్థితి, నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్న పరిస్థితి, నీ కుటుంబ సభ్యులను మోసం చేస్తున్న పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా భార్యకు తెలియకుండా నేను రహస్యంగా చేస్తున్న పాపం ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నావా? నీ భర్తకు తెలియకుండా నేను రహస్యంగా చేస్తున్న పాపం ఎవరు చూడట్లేదులే, అమ్మ నాన్నకి తెలియకుండా నేను చేస్తున్న తప్పుడు కార్యక్రమాలు ఎవరు చూడట్లేదులే అని అనుకుంటున్నావా? కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆయన మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని కూడా చూస్తాడు. జాగ్రత్త, ఆయనకేం తారతమ్యం లేదు. ఈ భూమి మీద ఆయన సారూప్యంలో చేయబడిన ప్రతి ఒక్క మనిషి మీద ఆయన నేత్రాలు ఉన్నాయి. ఈ రోజున సీసీ కెమెరాకైనా తప్పించుకుంటావేమో కానీ దేవుని నేత్రం నుంచి తప్పించుకోవటం నీ వల్ల కాదు. జాగ్రత్త,
నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఈయన మాటలు వింటే ఒకసారి దేవుని యొక్క చూపు నీ మీద ఉన్నదన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో మరలా చెడు వ్యసనాల వైపు, చెడు అలవాట్ల వైపు, చెడు ఆలోచనల వైపు, చెడు తలంపుల వైపు నువ్వు వెళ్ళలేవు. వెళ్ళాలంటే భయం వస్తుంది. ఈ రోజున మనిషి భయపడకపోవడానికి కారణం కూడా అదే. ఏమనుకుంటాడో తెలుసా? నన్ను ఎవరు చూడట్లేదులే, నేనెవరికి వినబడకుండా మాట్లాడుతున్నాలే. రహస్యంగా అర్ధరాత్రి పూట, నేను చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటున్నప్పుడు అర్ధరాత్రి పూట 1 గంట 2 ఆ టైంలో వంతెనల మీద కూర్చుని కుర్రాళ్ళు రహస్యంగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఫోన్లు మాట్లాడుతూనే వింటూ వచ్చాను. నాకు అనిపించింది, ఓ యవనస్తుడా, ఓ యవనస్తుడా, అలా ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావా? ఎవరు వింటలేదని అనుకుంటున్నావా? రహస్యంగా దూరంగా విండు మాట్లాడుతున్నాలే, ఎవరికి తెలియదులే అనుకుంటున్నావా? రహస్యంగా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క అపరాధ కార్యక్రమాలు ఎవరు చూడట్లేదులే అని అనుకుంటున్నావా? కానీ దేవుడు చూస్తున్నాడుగా. ఎందుకంటే ఆయన కంటిని నిర్మించింది ఆయనే, చెవిని నిర్మించింది ఆయనే. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి యొక్క ఆలోచన ఎరిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయనకి తెలియదా? నీలో ఆలోచన పుట్టక ముందే, నీలో తలంపు పుట్టక ముందే, నీలో కోరిక పుట్టక ముందే దానిని ఎరిగి ఉన్న దేవునికి తెలియదా? ఈరోజు నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను చేస్తున్నది ఎవరికి తెలియట్లేదులే అని అనుకుంటున్నావు. ఆదాము కూడా అలాగే అనుకున్నాడు. దేవుడు చూశాడంట్లే, పండు తినేసాగా కాముగా ఉన్నాగా అనుకుంటున్నాడు. దేవుడు ముందే చెప్పాడు, ఆ పండు తిన్న మరుక్షణం నువ్వు శారీరకంగా చస్తావన్నాడు. ఆత్మీయంగా చచ్చిపోయాడు, శారీరకంగా కూడా చచ్చిపోయాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి తత్వాన్ని కోల్పోయాడు. దేవుడు పిలిస్తే వచ్చి ఆయన ఎదురుగా ధైర్యంగా నిలబడే తత్వాన్ని కోల్పోయాడు. ఈ రోజున దేవుని మాట ధిక్కరిస్తే, దేవుని మాటకు లోబడకపోతే, దేవుని చిత్త ప్రకారంగా జీవించకపోతే దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఒకవేళ అనుకుంటున్నావేమో, మా అమ్మ నాన్నలకు తెలియకుండా నేను సిగరెట్ తాగుతున్నా, నేను మందు తాగుతున్నా, నేను గంజాయి తాగుతున్నా, ఇంకా రకరకాలైనటువంటి మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నా, నన్ను ఎవరో చూడట్లేదులే, నేను రహస్యంగా చేస్తున్నాను అనుకుంటున్నావేమో. యవన బిడ్డ, దేవుడు చూస్తున్నాడు నిన్ను. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు చూస్తున్నాడు. నీ అలవాట్లను చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, నీ ప్రవర్తనను చూస్తున్నాడు, నీ నడకను చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు, నీ తలంపును చూస్తున్నాడు. ఆయన ప్రతి దానిని వీక్షిస్తున్న దేవుడు. ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే, ఆయన సృష్టికర్త. ఆయన గొప్పవారిని చూస్తాడు, దీనులను కూడా, దరిద్రులను కూడా చూస్తాడు. పెట్టుకోండి, ఆయన దృష్టిలో అందరూ ఒకలే. నేను గొప్పవాడిని కదా, నన్ను ఎవరు ఏం చేస్తారనుకుంటావా? గొప్పవాడు అనుకున్న రాజును సైతం గద్దె దించిన దేవుడు ఆయన. దించలేదా? దించాడా? ఎవరైనా సౌలు దేవుని సేవకుడు చెప్పాడు, అబ్బాయి ఇదిగో శత్రు దేశం నుంచి వస్తున్నటువంటి ఆ బలిష్టమైనటువంటి వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు, వాటిని ముట్టొద్దు, వాటిని తీసుకోవద్దని దేవుడు ముందుగానే నిర్ణయించి మాట్లాడితే, సౌలు అనుకున్నాడంటే ఎవరు చూశారులే, నేను చేస్తుంది ఎవరు చూస్తారులే అని అనుకుని ముందుగా అక్కడికి ఉన్నటువంటి బలమైన వాటిని కొన్నిటిని తీసి ప్రక్కన పెట్టుకున్నాడు. ప్రవక్త మీదకి దేవుని ఆత్మ వచ్చి వాలింది. ప్రవక్త మాట్లాడుతున్నాడే, నేను ఏది చేయొద్దని చెప్పానో దానిని నువ్వు చేస్తావు సౌలా. ఈ రోజున నీవు నీ రాజ్యాన్ని నీ చేతులారా కోల్పోతున్నావు, రాజ్యభ్రష్టుడు అవుతున్నావు అన్నట్టే గద్దెని దించి నేల మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఈ రోజు నువ్వు ఒకవేళ నేను గొప్పవాడిని, నేను అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడిని, నేను పరిశుద్ధుడని ఒకవేళ నీకు నీవు సర్టిఫైడ్ చేసుకుంటే ఈ రోజున సరిపోదో. నిన్ను చూస్తున్న దేవునికి నువ్వు నచ్చాలి, నీ కోసం ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు నచ్చాలి, నీ కోసం సర్వాన్ని దారపోసినటువంటి దేవునికి నువ్వు నచ్చాలి. నీ జీవితంలో నీవు ఏది చేయాలో చేయకూడదో నిర్ణయించిన దేవునికి నువ్వు నచ్చాలి. నచ్చకుండా జీవిస్తే ఆయన ఎంత పెద్దవారినైనా కిందకి దించేస్తాడంతే. కీర్తనల భాగం 33వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల భాగం 33వ అధ్యాయం 14వ వచనం. త్వరగా కీర్తనల భాగం 33వ అధ్యాయం 14వ వచనం. తానున్న నివాస స్థలములో నుండి ఎవరండి? భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. గుర్తుపెట్టుకోనండి, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు. కొందరి వైపు అన్నాడా?
అందరి వైపు. నువ్వు గొప్పవాడివైనా, దిక్కులేని వాడివైనా, దరిద్రుడివైనా, సంపన్నుడివైనా, నువ్వు ఎవరివైనా ఆయన నివాస స్థలంలో ఉండి ఇక్కడ ఉండే ప్రతి దానిని ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. జాగ్రత్త, చూస్తున్నాడు. దేవుడు చూడట్లేదని అనుకుంటున్నావా? చిన్నదేలే తప్పు, దేవుడు చూసినా ఏం చేయలే అనుకుంటున్నావా? తప్పు చిన్నదైనా తప్పే, పెద్దదైన తప్పే. దేవుని దృష్టిలో ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. నువ్వు పెద్ద పాపమే చేయక్కర్లా. ఆకాన్ అనేటువంటి వాడు ఏం చేశాడేంటి? ఏం చేశాడు? ఎంత తెచ్చాడు? కొండంత బంగారం తీసుకెళ్ళాడా? ఎంత తీసుకున్నాడు? కొంచెం అని ఉంది బైబిల్లో ఆయన గురించి. ఆ కొంచెం బంగారం కొంపకి తిప్పలు తెచ్చిపెట్టింది. ఆయన ఇంటిలో పాదిని ఆకోరు లోయలో పడేసి రాళ్లతో కొట్టి చంపేస్తే ఎదిగి తీసుకెళ్ళింది. పాపం చిన్నదే, కానీ ప్రతిఫలం పెద్దది. ఈ రోజున చిన్నది చేశాను కదా, దేవుడు క్షమిస్తాడులే అని అనుకోబాక. అది దేవుని దృష్టికి నచ్చకపోతే ఆయన ఉగ్రత అలాగే ఉంటది, గుర్తుపెట్టుకో. ఆయన గనక కన్నెర్ర చేస్తే ఈ భూమి మీద భరించడం ఎవడి వల్ల కాదు. ఈ రోజున ఆయనకు కోపం తెప్పిస్తున్నారు మానవులు. ఆయన సారూప్యంలో చేయబడినటువంటి మనిషి, ఆయన చేతితో సృజించబడిన మనిషి ఈ రోజున అనుకుంటున్నాడు, దేవుడు నన్ను చూడట్లేదులే, నేనేం చేసినా దేవుడు ఏమి చేయలే, చిన్న తప్పే చేశానులే, నన్ను క్షమించేస్తాడు అనుకుంటాడు. ఆయన క్షమించాలంటే బైబిల్ ఏమన్నా తెలుసా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒకవేళ నీవు దేవుని దగ్గరకు వచ్చి నేను చేసింది తప్పయ్యా అని అంటే దేవుడు క్షమిస్తాడు. కానీ ఈ రోజున మనిషికి ఆ భయం లేదు. ఆదాము కుమారుడు ఎవరో? మొట్టమొదటి హత్య చేసిన వాడు ఎవడో బైబిల్లో? కయ్యనే కదా. ఏమన్నాడు కయ్యను? ఎవరు చంపేమన్నాడు? దేవుడు అడిగాడు, అబ్బాయ్ అయ్యా ఏబేలు ఎక్కడున్నాడయ్యా అని అడిగితే ఏమన్నాడు తెలుసా కయ్యను? నా అన్నకేమన్నా నన్ను కాపలాదారుడిగా పెట్టావా? నేను కావలి ఉన్నవాడినా? నేను కాపలా ఉన్నానా? నువ్వేంటి నన్ను అడుగుతున్నావు? ఆయన అడిగినప్పుడు కనీసం ఆయన సమాధానం సరిగ్గా చెప్పి, అయ్యా క్షమించయ్యా, తప్పైపోయింది, ఇంకా ఎప్పుడు చెయ్యనయ్యా అని ఒక్క మాట అనుంటే దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద నుంచి తప్పేదేమో, మేబీ. కానీ అక్కడ ఉగ్రత ఒక్కసారి వచ్చి పడింది. ఏమన్నా తెలుసా? ఒరే నాయనా, నువ్వు చేసిన తప్పును కప్పిపెట్టుకున్నావు కాబట్టి, దేవుని మాటను ధిక్కరించావు కాబట్టి, దేవునికి నచ్చంది చేసావు కాబట్టి, దేవుని దృష్టిలో నువ్వు పడ్డావు కాబట్టి, ఇది మొదలుకు నువ్వేమవుతావు అన్నాడు తెలుసా? దేశదిమ్మరి అయిపోతావు అన్నాడు. అంతే, ఒక్క మాటతోనే ప్రపంచంలో దేశదిమ్మరి మొట్టమొదటి ఎవడయ్యా అంటే కయ్యనే. ఎందుకయ్యాడు కయ్యను దేశదిమ్మరి అంటే తెలుసా? దేవుని దృష్టిలో పడ్డాడు. పడినప్పుడు తన తప్పును ఒప్పుకోలా. దేవుడు అడిగాడు, అయ్యా నీ సహోదరుడైనటువంటి ఏబేలు ఎక్కడా అని అడిగినప్పుడు, ఒకవేళ ఆ ఏబేలు గురించి అయ్యా నేనే కోపంతో కొట్టి చంపానయ్యా అని ఉన్నట్లయితే దేవుడు క్షమించి వదిలిపెట్టేవాడేమో. కానీ ఈ రోజున ఆ క్షమా పరిస్థితిలో ఆ వ్యక్తి లేడు. దానికి కారణం ఏంటంటే దేవుడు చూడలేదేమో, దేవుడు చూచేవాడు కాదేమో అనుకున్నాడు. కానీ దేవుడు చూచాడు. ఏబేలు రక్తం భూమి మీద ఒలికి ఆ రక్తం మొర్ర పెడితే ఆ మొర్ర విన్నాడు దేవుడు. ఆ రక్తాన్ని చూశాడు దేవుడు. ఆయన చేసిన అతిక్రమాన్ని దేవుడు చూశాడు. ఇప్పుడు ఆ అతిక్రమాన్ని దాచిపెట్టినందుకు దేవుడు కయ్యనుతో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటో స్ట్రాంగ్ వార్నింగ్ అంటే, ఒరే ఇది మొదలుకు నిన్ను ఉద్దేశించమరిగా తిరుగుతావురా, దేవుని మాట వినకపోతే, దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే, దేవుడు అంటే భయం లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే నీ పరిస్థితి కూడా అంతే. నేను గొప్పోండి కదా అని అనుకుంటున్నావా? నాకు ఉద్యోగం ఉంది, నన్నెవడేం చేస్తాడు అనుకుంటున్నావా? నాకు పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, నన్నెవడేం చేస్తాడు అనుకుంటున్నావా? కానీ దేవుని దృష్టిలో నుంచి తప్పించుకోవటం నీ వల్ల కాదు. జాగ్రత్త. ఆయన చూస్తున్నాడనే భయం నీకుంటే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మనందరం మొన్న మధ్యలోనే గుడ్ ఫ్రైడే చేసుకున్నాం కదా. గుడ్ ఫ్రైడే చేసుకున్నప్పుడు దొంగ గురించి మాట్లాడామా? ఏం మాట్లాడాం? ఏమని మాట్లాడాం? కుడి ప్రక్కన ఉన్నవాడు ఒక మాట, ఎడమ ప్రక్కన ఉన్నవాడు ఒక మాట మాట్లాడాడు. కానీ కుడి ప్రక్కన ఉన్నవాడు మాట్లాడిన మాటకు దేవుడు ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడు? ఫిదా అయిపోయాడు.
ఎట్లా ఫిదా అయ్యాడు తెలుసా? వాడేమన్నా తెలుసా? ఒరే, ఇది మనకు తగునురా, ఈయనకి ఎంత మాత్రం ఇది తగదురా. ఎందుకంటే మనము నరహత్యలు చేశాం, దొంగతనం చేశాం, వ్యభిచరించాం, లోకంలో దోపిడీలు దుమ్మిలు చేశాం, ఇవన్నీ మనం చేశాం కాబట్టి శిక్ష మనకు తగును, కానీ ఈయనకు తగదురా అని మాట్లాడాడు. వెంటనే దేవుడి మైండ్లోకి వచ్చాడు. ఆయన పరిస్థితిని ఒప్పుకుంటుంటే, ఆయన స్థితిని చెప్పుకుంటుంటే దేవుడు ఆయన మీద దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టినటువంటి దేవునికి ఇంకొక మంచి మాట పలికాడు. ఏమని తెలుసా? అయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అన్నాడు. కానీ ఎడం ప్రక్కన ఉన్నాడు ఏమడుగుతున్నాడు? వాడు కూడా మాట్లాడాడు. వాడు మాటలు కూడా ఇక్కడ రికార్డెడ్. ఏమని మాట్లాడాడు? అయ్యా, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అన్నాడు. కానీ దేవునికి ఆ మాట నచ్చలా. దేవునికి ఏం మాట నచ్చిందో తెలుసా? అతిక్రమం దాచిపెట్టకుండా వదిలిపెట్టాడే ఆ దొంగ మాట బాగా నచ్చింది, కుడి ప్రక్కన ఉన్న దొంగ మాట. ఎప్పుడైతే వాడు ఆ మాట అడిగాడో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ప్రభు అని ఆ మాట మాట్లాడిన వెంటనే దేవుడు ఏమన్నా తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వాడేమి మనకలాగా మందిరాలకు వచ్చి దేవుని సన్నిధిలో ఇలాగ పాటలు పాడి దేవుడిని స్తుతించి వాక్యం చదివి ప్రార్థన చేసి వాక్యాలు ఇలాగ వివరించిన వాడు కాదు. కానీ ఒక్క క్షణంలో వాడి జీవితాన్ని మార్చేసుకున్నాడు. రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, వాడి జీవితాన్ని దేవునికి దారపోశాడు. వాడి జీవితంలో జరిగిన నష్టాన్ని, వాడి జీవితంలో జరిగిన కష్టాలన్నింటినీ దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా ఇది నాకు మాత్రం సరిపోద్ది కానీ నీకు చాలదయ్యా అని మాట్లాడాడు. దేవునికి నచ్చేశాడు బాగా. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, తమ్ముడా, అన్న, అక్క, చెల్లి, ఇంట్లో కూర్చుని అనుకుంటున్నావేమో, నేను త్రాగబోతున్నా కదా, తిరిగిపోతున్నా కదా, దొంగను కదా, ద్రోహిని కదా, నేను దేవునికి నచ్చుతానా అని అనుకుంటున్నావేమో. నిన్ను చూస్తున్న దేవునికి నువ్వు నచ్చాలంటే నీ అతిక్రమాన్ని విడిచిపెట్టి మరలా దాని జోలికి వెళ్ళనని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటే, ఈ రాత్రి దేవుడు ఏమంటాడు తెలుసా? నీ అతిక్రమాలు విడిచిపెట్టి నువ్వు ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో నువ్వు శిక్ష నుంచి తప్పించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ శిక్ష నీ మీద పడకుండగా దేవుని హస్తము నీ మీద కాపుదలగా నిలబడుతుంది. దేవుని సన్నిధి నీకు కాపుదలగా నిలబడుతుంది. ఆయన ప్రశస్తమైన రెక్కల క్రింద నీవు దాగుకునేటువంటి అవకాశం దేవుడిస్తాడు. ఆ అవకాశాన్ని ఈ రోజున చాలా మంది చేతులారా కోల్పోతున్నారు. దానికి కారణం ఏంటంటే దేవుడంటే భయం లేదు. భక్తి చేస్తున్నామని అంటున్నారే కానీ ఆ భక్తికి తగినట్లుగా జీవితం ఉన్నట్లా. నామకార్థమైన భక్తి, యథార్థమైన భక్తి లేకుండా, విశ్వాసంతో కూడిన భక్తి లేకుండా, దేవుని మీద సరైనటువంటి నమ్మకం లేకుండా, ఏదో కష్టం వస్తే దేవుడు, నష్టం వస్తే దేవుడు, బాధ వస్తే దేవుడు, ఇబ్బంది వస్తే దేవుడు, రోగం వస్తే దేవుడు, శ్రమలు వస్తే దేవుడు అన్నట్లుగా దేవుని మీద అప్పుడు తప్ప నీకు అన్నీ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడే మనసు నీకు రావట్లా. అప్పుడు చూస్తున్న దేవుడు ఇప్పుడు చూడ్డా? ఆయన ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టిని కేంద్రీకరించాడు. జాగ్రత్త. ఈరోజు నీ మీద కూడా, నా మీద కూడా ఎవరు చూపుంది? దేవుని చూపుంది. ఆయన చూస్తున్నాడు. ఆయన ప్రతి వారిని వీక్షిస్తున్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను మంచివాడిని కదా, నువ్వు మంచివాడివైనా నీ వైపు చూస్తున్నాడు, చెడ్డవాడివైనా నీ వైపు చూస్తున్నాడు. చెడ్డవాడైతే వాడు బ్రతుకు మార్చుకుని, వాడి పాపాలు ఒప్పుకుని దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని అని ఒక్క మాట మాట్లాడితే వాడి వైపుకు తిరిగి దేవుడు వాడికి క్షేమం ఇవ్వాలన్న ఆలోచన దేవునికి ఉంది. ఈ రాత్రి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమయ్యా నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, నేను అన్ని అలవాట్ల చేత పట్టబడ్డాను, ఈ రాత్రి దేవుడు నన్ను కూడా క్షమిస్తాడంటే నీ కొరకే నాయన ఈ రోజున దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే ఆయనకున్న పేరేంటి తెలుసా? పరమ వైద్యుడు. రోగంలో ఉన్న వారిని బాగు చేయటం ఆయన పని, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడమే ఆయన పని. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో ఆయన వెతికి రక్షించాడు కనుక మనం శిక్ష నుంచి తప్పించబడి క్షేమకరమైన స్థానంలో ఉన్నాం. కానీ మన తోటి వారు అనేక మంది రక్షణ లేకుండా నశించిపోతున్నారే, వారి కొరకే దేవుడు ఇంకా సిద్ధపడి ఉన్నాడు. అయ్యా నీ మనసును తెరిస్తే నీ మనసులోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎవరివైనా, నువ్వు ఏ మతం వాడివైనా, నువ్వు ఏ తెగకు చెందిన వాడివైనా, నువ్వు ఏ జాతి వాడివైనా, నువ్వు ఏ కులం వాడివైనా, ఏ దేశం వాడివైనా, నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
ఎంతో ప్రేమించాడు లోకాన్ని, మనిషిని కాదు, లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు ఆయన. త్రాగుబోతు అయిన నిన్ను ప్రేమిస్తున్నాడు, తిరుగుబోతు అయిన నిన్ను ప్రేమిస్తున్నాడు, దొంగవైన నిన్ను ప్రేమిస్తున్నాడు, ద్రోహివైన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు శిక్షలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీ పరిస్థితిని మార్చుకుని దేవుని దగ్గర నీకున్నటువంటి పరిస్థితిని ఒప్పుకుంటే ఆయన క్షమించుటకు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఆ నమ్మదగిన దేవుణ్ణి నేను ప్రకటన చేస్తున్నా. నేను నమ్మినటువంటి దేవుణ్ణి నేను ప్రకటన చేస్తున్నా. మీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నటువంటి నేను ఒకప్పుడు లోక సంబంధమైన చెడ్డ అలవాట్లకు బానిసైన వాడిని. కానీ ఈ రోజున దేవుని నామములో ఉన్న గొప్పతనాన్ని రుచి చూచాను గనక ఆయా స్థలాలలో ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ప్రచురణ చేస్తున్నా. ఎందుకంటే బైబిల్ అంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూడకపోతే నీకు అర్థం కాదు ఆయన. ఈరోజు నువ్వు కష్టంలో ఉంటే ఒకవేళ నీ బంధువులు ముఖం చాటేస్తారేమో, నీ స్నేహితులు ముఖం చాటేస్తారేమో, కనీసం నీ ఇంటి వారు కూడా నీ ముఖం చాటేస్తారేమో, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడే, ఆయన ముఖం ఎప్పుడు చాటు పెట్టే దేవుడు కాదు. నీ కోసం ఏం చేయాలా అని ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు మనకున్నాడు, అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు, అంత గొప్ప దేవుడు మనకు ఆధారంగా ఉన్నాడు, అంత గొప్ప దేవుడు మన పక్షంగా వ్యాజ్యం ఆడుతున్నాడు. ఈ రోజున అనుకుంటున్నావా, అయ్యా నేను మంచివాడిని, చెడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు. చెడ్డవాళ్ళను కూడా ఆయన చూస్తున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు, జాగ్రత్తగా వినండి, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను మంచివారిని ఎలా ఉన్నాయంటండి? ఎలా ఉన్నాయి? చెడ్డవారిని చూస్తున్నాయి, కూడా మంచి వారిని కూడా అవి చూస్తున్నాయి. ఆయన కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తున్నాయి. చూడట్లేదని మాత్రం అనుకోబాక. నువ్వు ఎవరు అయినా కావచ్చు. ఒకవేళ నేను వాక్యం చెప్పాను నన్నైనా, వాక్యం వినే నిన్నైనా, దూరంగా కూర్చుని వినే నిన్నైనా, దూర ప్రాంతంలో ఉండి ఆలకిస్తున్న నిన్నైనా దేవుని కన్నులు చూస్తున్నాయి. ఎప్పుడు నా బిడ్డలు మారి, ఎప్పుడు నా బిడ్డలు మారు మనసు పొంది, ఎప్పుడు నా బిడ్డలు నా రక్తంలో కడగబడి నా సొత్తుగా చేయబడతారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ కోసమే వచ్చాడు, నీ కోసమే ప్రాణం పెట్టాడు, నీ కోసమే సర్వాన్ని దారపోశాడు. కారణం ఏంటంటే ఆయన మంచివారికి చెడ్డవారికి దేవుడే. ఈ రోజున నిన్ను కూడా నన్ను కూడా అదే రకంగా ఆయన ప్రేమిస్తున్నాడు. తమ్ముడా, నువ్వు ఎక్కడ ఉండి నా మాటలు వింటున్నా, నువ్వు ఇంట్లో కూర్చుని నా మాటలు వింటున్నా సరే, నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ పరిస్థితిని మార్చడమే ఆయన పని, నీ ఆలోచన విధానాన్ని మార్చడమే ఆయన పని, నీకున్న స్థితిని గతిని మార్చడమే ఆయన పని. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, ఆ నరేష్ గారికి ఏం పని పాట లేక 30వ తారీఖు, ప్రతి నెల 30వ తారీఖు మమ్మల్ని ఇలాగా సాగు కొడుతున్నాడు అనుకుంటున్నారేమో. కాదు, ఆయనకు ఒక భారం పెట్టాడు దేవుడు. అయ్యా, ఒక్కరైనా రక్షించబడి నీ సన్నిధిలో నమ్మి బాప్తిసం పొందితే అది నా క్రెడిట్ కోసం కాదు ప్రభువా, నీ రాజ్య వ్యాప్తిలో బిడ్డలు పాలు పొందటమే నాకు ముఖ్యం అనుకున్నాడు. కనుకనే ఈ రోజున రవి గారు కానివ్వండి, నరేష్ గారు కానివ్వండి, ఎక్కడి నుంచి, గుడివాడ నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి? కట్టవాని చెరువు వెళ్ళి అక్కడి నుంచి మోసుకొచ్చి ఇవన్నీ సమకూర్చి ఈ రోజున ఇంత బహిరంగంగా, ఇంత చక్కగా, ఇంతమందిని సమకూర్చి ఇలాగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారంటే ఆయనకు ఒక భారం ఉంది. ఏ ఒక్కరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆయనకున్న ట్యాగ్ ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించటమే ఆయన పని. 100 గొర్రెలుంటే 99 ఒక పక్కనుంటే ఒక్క గొర్రె కోసం వెతికాడు దేవుడు. ఒక్క గొర్రె కోసం వెతికాడు దేవుడు. 99 క్షేమంగా ఉన్నాయని ఆయనకి తెలుసు, కానీ ఒక్కటి నశించిపోతుంటే దాన్ని చూడలేకపోయాడు దేవుడు. అందుకని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు, ప్రొడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. మనందరికీ బాగా తెలిసినటువంటి కథ అది. తండ్రితో పోట్లాడి, తండ్రి దగ్గర వ్యాజ్యమాడి, తండ్రిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, తనకు రావాల్సిన వాటాను తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి తనకు కలిగినటువంటి స్నేహితులతో తనకున్నటువంటి అలవాట్లను బట్టి ఉన్నటువంటి ధనాలంతా పాడు చేసుకుని ఆఖరికి ఎక్కడికి వచ్చాడు తెలుసా? పందులు తినే పొట్టు దగ్గరకు వచ్చాడు. పొట్టు దగ్గరకు వచ్చి ఆ పొట్టు తినాలని అనుకుంటున్న సమయంలో యజమానుని కంటపడ్డాడు.
యజమాని అంటాడు, రే నిన్ను ఏ డ్యూటీకి నిమిత్తం అయితే పెట్టానో నువ్వు ఆ డ్యూటీని సరిగ్గా చేయట్లేదు కనుక నువ్వు ఈ డ్యూటీ కూడా పనికిరావు, పోరా అని చెప్పి కొట్టి తరిమేస్తే అప్పుడు అనుకుంటున్నాడంటే ఏమని, నా తండ్రి ఇంట అనేకులు రుచి అయిన అన్నం తింటుంటే నేను ఈ రోజున పందులు తినే పొట్టు కోసం ఎందుకు ఇంత వెంపర్లాడాలి, మరలా తిరిగి నా మనస్సు మార్చుకుని నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పనివానిగా నేను కూడా ఉంటే నా తండ్రి నన్ను ఏం చేసుకుంటాడని, చేరదీసుకుంటాడనే నమ్మకంతో విశ్వాసంతో కొడుకు మరలా తిరిగి తండ్రి వద్దకు వచ్చాడా. వస్తుండగానే ఆమడ దూరంలో ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిన తండ్రి కొడుకును గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకోవటం మాత్రమే కాదు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోవటం మాత్రమే కాదు, తన శరీరం మీద ఉన్నటువంటి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి దేవుని సన్నిధిలో ఆయనకు ఒక చెప్పులు జోడిని తొడిగి ఆయన చేతికి ఒక ఉంగరం తొడిగి ఈయన రాజకుమారుడు రా అని ప్రకటన చేశాడు. ఈ రోజున నీ స్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, మనుషులు ఒకవేళ నిన్ను దూరం చేయొచ్చేమో కానీ నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు మాత్రం నిన్నెంత మాత్రం దూరం చేసుకోవాలనుకునే ఆలోచన ఆయనకి లేనే లేదో. నిన్ను చూస్తున్నాడు ఆయన, నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన, నీకోసం సర్వాన్ని ధారపోసాడు ఆయన. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా చూడాయన. నీ మనస్సును మార్చుకుంటే, మనసు అంటే ఏంటి తెలుసా, మతి మారితేనే మనసు మారుతుంది. మతి మారకుండా మతం మారితే ప్రయోజనము ఉండదు. ఈ రోజున చాలా మంది మతం మారితే కాదు, మతి మారాలి, మనస్సు మారాలి, ఆలోచన మారాలి, తలంపులు మారాలి, నడకలు మారాలి, ఉద్దేశాలు మారాలి. ఇవన్నీ మారిన తర్వాతే దేవునికి నువ్వు చేరువ కావాలి. అంతేగాని ఒకవేళ నేను అయ్యా అదిగో నా జీవితంలో ఏదో కష్టం వచ్చింది, నేను దేవుడిని నమ్ముకున్నాను, మొక్కుబళ్ళు చేసుకునే దేవుడు కాదు మన దేవుడు. రోజుల దేవుడు కాదు మన దేవుడు. శ్వాస ఆగిపోయే వరకు మన తీర్మానం అలాగే స్థిరపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా, ఒక్కసారి గనక యేసు రక్తంలో నువ్వు కడగబడితే ఇక నీ భూమి మీద నీ శ్వాస ముగిసే వరకు నీ వ్రతాన్ని నువ్వేం చేసుకోవాలి తెలుసా, కాపాడుకుంటూనే ఉండాలి. నేను 10 రోజులు చేస్తానండి, 40 రోజులు చేస్తానండి, 30 రోజులు చేస్తానండి, 20 రోజులు చేస్తా అంటే కుదరదు. ఇది రోజుల భక్తి కాదు. రోజుల భక్తి అయితే అందరూ చేస్తారు, కానీ నా దేవుని కొలిచేవారు, నా దేవుని ఆరాధించేవారు, నా దేవుని వైపు చూచేవారు శ్వాస ఉన్నంత వరకు నమ్మకంగా ఆయన వైపు చూడాలి. ఇంకొకరి వైపు చూడటానికి వీల్లేదు. కష్టం వచ్చినా నా దేవుడే, శ్రమ వచ్చినా నా దేవుడే, ఇబ్బంది వచ్చినా నా దేవుడే, బలహీనత వచ్చినా నా దేవుడే, బంధకాలు వచ్చినా నా దేవుడే, శ్రమలు వచ్చినా నా దేవుడే, ఆయన చూసుకుంటాడనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని బైబిల్ ఏమిటో తెలుసా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ రాత్రి నువ్వు దేవుని నమ్మితే నీ జీవితంలో ఆయన ఏది చెయ్యాలని ఉద్దేశించాడో దానిని మాత్రం చేయకుండా వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ రోజున ఆయన మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూపు ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నన్నే చూస్తున్నాడు అనుకోబాక, నీ ప్రక్కన ఉన్నవాడిని కూడా చూస్తున్నాడు, నీతో ఉన్నవాడిని కూడా చూస్తున్నాడు, నీ స్నేహితుడిని చూస్తున్నాడు, నీ ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తున్నాడు, నీ బంధువులను చూస్తున్నాడు, నీ రక్త సంబంధులను కూడా చూస్తున్నాడు దేవుడు. ఈరోజు ఆయన దృష్టి నుంచి తప్పించుకోవటం నీ వల్ల కాదు. చాలామంది అనుకుంటారు, మేము పాస్టర్ గారితో ఉంటాం కదా తప్పించుకుంటాంలే, పాస్టర్ గారి బ్యాగ్ మోస్తాం కదా తప్పించుకుంటాంలే. బైబిల్లో ఒకడు బ్యాగ్ మోసుకుని పోయాడు. ఎవడో గెహజీ అండి. గెహజీ ఏం మోసాడు, సేవకుని వెంబడించాడు, సేవకుని బ్యాగ్ పట్టుకుని తిరిగాడు. బ్యాగ్ పట్టుకుని తిరిగి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు చెప్పాడు, అబ్బాయి రాజుగారు ఏమనంటే ఎలీషాతో, అయ్యా నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుపో, ఎంత బంగారం కావాలంటే, ఎంత వెండి కావాలంటే అంతా తీసుకోపో, ఏమీ ఆటంకం లేదు, మూటలు తీసుకెళ్ళిపో అన్నాడు. కానీ ఏమన్నా తెలుసా, ఎలీషా నాకు ఏది అక్కర్లేదయ్యా, నాకు అక్కర్లా, దేవుడు వద్దన్నాడు, నేను తీసుకోవట్లేదని వచ్చేసాడు. మెట్లు దిగుతూ ఏం చేశాడు గెహజీ, వెనక్కి తిరిగి కొంచెమే తీసుకున్నాడు, ఎక్కువేం తీసుకోవాలా. ఎంత, కొంచెం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, గుడారంలో మూలలో దాచిపెట్టాడు. దాచిపెట్టి అనుకున్నాంట, అమ్మయ్యా ఎవరు చూడలేదులే,
ఇంకెవరో చూడలేదులే, నా నేను నేను అనుసరిస్తున్నటువంటి నా యాజకుడు కూడా చూడలేదులే. అక్కడ జరిగిన సంఘటన ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో. నేను ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి త్వరగా. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారు వెళ్ళిపోయి, అతడు లోపలికి పోయి తన యజమానుని అందరూ ముందర నిలువగా యజమానుని చూచి, గెహాజీ అడిగినందుకు వాడు నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఆ మాట అనగానే గెహాజీ అనుకుని ఉంటాడు, ఇది పిచ్చకి మాట్లాడతాడు అనుకున్నాడు. కానీ గుండెలు పగిలిపోయే మాట ఇది. ఒరే భాయ్, నువ్వు నాతో రాకుండగా మరలా మెట్లు దిగి మరలా వెనక్కి వెళ్ళి అక్కడ నేను చేయొద్దన్న పని ఎందుకు చేశావు? నువ్వు సంపాదించుకునే పని ఎందుకు చేశావు? దేవుడు చేయొద్దన్న పని నువ్వు ఎందుకు చేశావు? అలా చేయడానికి నీకు మనస్సు అలా వచ్చింది. తిరస్కరించబడిన దాన్ని ముట్టొద్దని దేవుడు చెప్పినప్పుడు దాన్ని నువ్వు ఎందుకు ముట్టుకున్నావు? అనుకున్నాడు, నేను మూలన డేరాలో దాచాను, దానికి ఎవరు కనబడకుండా దాచాను, ఎవరికి తెలియదులే అని అనుకున్నాడు. కానీ ఎవరు చూశారు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చూశాడు. దేవుని సేవకుడితో బయలుపరుస్తున్నాడు. ఈ రోజున ఒకవేళ అనుకుంటున్నావేమో, నువ్వు చేసే అతిక్రమాలు, నువ్వు చేసే పాపాలు, నువ్వు చేసే తుచ్చమైన పనులు ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావేమో. నిన్ను చూస్తున్న దేవుడు సేవకుడిని రేపితే, ఆ సేవకుడు ప్రవచిస్తే, ఆ సేవకుడు దర్శనం చెప్తే, ఆ రోజున ఆ దర్శనానికి, ఆ ప్రవచనానికి గనక నువ్వు లోబడకపోతే గెహాజీకి పట్టిన గతే పడుతుంది. జాగ్రత్త. తిరస్కారమైనటువంటి వాటిని ముట్టొద్దని చెప్పినప్పుడు దానిని ముట్టకుండా ఉంటే బాగుండేది. నువ్వు కొంచెమే దాచాలనుకున్నావు, ఆ కొంచెమే నీ జీవితంలో తిప్పలు తెచ్చిపెట్టింది గెహాజీ. తరతరాలు ఈ రోగం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది గెహాజీ. నువ్వు చేసిన చిన్న తప్పు దేవుని దృష్టిని, దేవునికి మనస్సును బాధ పెట్టే విధంగా జరిగింది. ఆ పని నువ్వు చేసినందుకు దాని పర్యావసనాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఎవరికండి? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి చిరకాలం అంటూ ఉంటుంది. జాగ్రత్త. దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద పడితే, ఆ వ్యక్తి గనక తన తప్పును ఒప్పుకోకపోతే, తన పరిస్థితిని గనక దేవుని దగ్గర తప్పు ఒప్పుకుని విడిచిపెట్టకపోతే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో గెహాజీ జీవితం మన కళ్ళకు కట్టినట్లుగా దేవుడు చూపించాడు. ఎవరు చూడలేదులే నేను దాచింది, ఎవరికి కనబడలేదు నేను దాచింది. ఆకాను కూడా అలా అనుకున్నాడు. కానీ ఆకాన్ని ఎక్కడికి తీసుకెళ్లి చంపారు? ఆకారు లోయలోకి తీసుకెళ్లి తన కుటుంబం అంతటిని రాళ్లతో కొట్టి చంపేశారు. చావు దాకా వెళ్ళింది ఆకాను పరిస్థితి కూడా. ఈరోజు నేనంటున్నాను, నీ జీవితంలో నిషేధించబడిన దాన్ని, నీ జీవితంలో దేవుడు వద్దన్న దాన్ని, నీ జీవితంలో తాకొద్దన్న దాన్ని, నీ జీవితంలో తిరస్కరించిన దాన్ని మరలా ముడితే నీకు కలిగే నష్టం అలాగే ఉంటుంది. జాగ్రత్త. ఆయన చూస్తున్నాడు. భయపడు. నువ్వు మనుషులకు భయపడినా భయపడకపోయినా ఆత్మను చంపే దేవునికి నువ్వేమవ్వాలి? భయపడాలి. శరీరం ఏముందండి? మహా అయితే 40, 50, 60, 70, 80, 90 గట్టిగా కొడితే 100 తర్వాత అయినా శరీరం మట్లో కలిసిపోవాలి. కానీ ఆత్మకు మాత్రమే లేదు, చావు లేదు. అది యుగ యుగాలు దేవుని తిరస్కరిస్తే దాని పర్యావసనం ఎలా ఉంటుందో దేవుడు ముందుగానే లాజరు గురించి, ధనవంతుని గురించి ముందుగానే బైబిల్లో పొందుపరిచాడు దేవుడు. ఇక్కడ ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాడో లాజరు, ఇక్కడ ఎంత సుఖభోగాలు అనుభవించాడో గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు వాడు ఎంత సుఖభోగాలు అనుభవించి చివరాఖరికి చనిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఎంత దారుణమైందో మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు ప్రభువారు.
ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? నువ్వు ఎవరి కన్నైనా గప్పొచ్చు, కానీ దేవుని కన్ను గప్పలేవు. జాగ్రత్త దేవుని బిడ్డ. నువ్వు ఎక్కడ ఉండి వింటున్నా, ఇదిగో చిన్న పాపమే, చిన్న తప్పే, చిన్నదే, కానీ పరిణామం పెద్దది. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడిచావో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావో, దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకంగా నీ జీవితం మలుచుకున్నావో, నీ జీవితంలో కష్టాలు ఆరంభమవుతున్నాయి. జాగ్రత్త. అవి నీ మీద రాకుండా ఉండాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా మరలా ఆ తప్పు నేను చెయ్యనయ్యా, మరలా దాన్ని నా జీవితంలో దాన్ని ఆహ్వానించనయ్యా అని చెప్పాలి. చెప్పగలుగుతున్నావా? ఇందాక మీకు చెప్పాను, ఆదామును ఎవరు చేశారని చెప్పాను? దేవుడే. దేవుడు చేసిన వాడిని కూడా దేవుడు ఏం చేయలే? క్షమించలా. అరే నా రూపంలో చేశాను, నా చేత చేశాను, నేనే జీవాయు ఊదాను, నేనే ఒక తోటను నాటాను, ఆ తోటలో ఆయన నిలబడి చేయమని చెప్పాను అని చెప్పాడన్నాడు. ఒకవేళ చెప్పిన దేవుడు ఏమైనా వదిలిపెట్టంటే వదిలిపెట్టలా. ఆదాముని ఎక్కడ పంపించాడు తెలుసా? ఏదేను వనం నుంచి బయటికి నెట్టేశాడు, గెంటేశాడు, పొమ్మన్నాడు, తొలేశాడు. ఆయన మాట వినకపోతే ఎంతటి వాడినైనా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గెంటి వేస్తాడు. జాగ్రత్త. ఆయన మాట వినకపోతే, ఆయన మాటకు లోబడకపోతే, ఒకవేళ ఆ పరిస్థితి ఎంత దయనీయంగా దారుణంగా ఉంటుందో కయ్యను జీవితం మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. జాగ్రత్త. నువ్వు ఎవరి కన్ను కప్పినా కప్పకపోయినా దేవుని కన్ను కప్పటం నీ వల్ల కాదు. కృత నిబంధన గ్రంథంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అననీయ, సఫీరా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పేతురు గారు ఒక ప్రకటన చేశారు. అబ్బాయి, మీకున్నటువంటి ఆస్తులన్నీ అమ్మి, మీకున్నటువంటి పొలాలన్నీ అమ్మి ఎక్కడికి తీసుకురామన్నారు? అపోస్తుల పాదముల దగ్గరికి తీసుకురండి అన్నారు. పాదముల దగ్గరికి తీసుకురండి అన్నప్పుడు అందరూ కూడా వారికి కలిగినవన్నీ అమ్మి ఎక్కడికి తీసుకొచ్చారు? అపోస్తుల పాదముల దగ్గరికి తీసుకొచ్చారు. అందరూ తీసుకొచ్చారు, కానీ 2 మాత్రం తీసుకురాకుండా ఏకీభవించి మాట్లాడి వారి జీవితంలో బహు భయంకరమైన తప్పు చేశారు. ఆ తప్పుని ఎవరు చూడలేదనుకున్నారు. ఆ తప్పు చేస్తుంటే ఎవరికి వినబడలేదులే మనం మాట్లాడుకున్నవి. అయ్యా అనన్నయ్య, సఫీరా అని 2 ఒకళ్ళొకళ్ళు గూడు పుటాని చేసుకున్నారు. ఊరుకున్నాడు దేవుడు? ఊరుకున్నాడా? దేవుడు అడిగాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు మాట్లాడుతున్నాడు. మీరు మనుషులను మోసం చేయటం కాదు, కానీ పరిశుద్ధాత్మనే మోసం చేస్తున్నారు. మీరు పొలం అమ్మితే వచ్చిన డబ్బులు ఇంతేనా అని అన్నప్పుడు కనీసం ఆ టైంలోనైనా ఏమనాల్సింది? అన్నయ్య ఏమనాల్సింది? అయ్యా క్షమించయ్యా, తప్పు చేశాం అని అంటే దేవుడు కనీసం ఆ విషయంలో, అననీయ విషయంలో జాలన్న పడేవాడు, కానీ జాలి పడడానికి కూడా వీలు లేనంతగా ఏం చేసుకున్నాడు? అబద్ధమే మాట్లాడాడు. ఇందాక మీకు చెప్పాను, చెవులను నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? కళ్ళను నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా అని చెప్పాను కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసుకున్నది ఎవరు చూడలేదనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడిన ఎవరు వెళ్ళదనుకుంటున్నారు. వీళ్ళు ఇంకెవరు చూశారులే, ఎవరు కానొచ్చారులే, ఎవరు చూసొచ్చారులే అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఆకాశమందు ఆయన నివాస స్థలంలో ఆసీనుడైనటువంటి దేవుడు చూస్తున్నాడు. చూసిన దేవుడు అడుగుతున్నాడు, అబ్బాయి పొలం అమ్మితే వచ్చిన డబ్బులు ఈయనా? ఏమనాలి అప్పుడు? అన్నని ఏమనాల్సింది? అయ్యా లేదయ్యా, తప్పు అయిపోయింది, క్షమించు, నేను చేసింది తప్పే, నా తప్పు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, మరలా తప్పు చేయనాయని ఒప్పుకుంటే బాగుండేది. కానీ ఏం చేశాడు? ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం చదవండి. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను నువ్వేం చేస్తున్నావు? మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతులను నీ హృదయంలో
ఆ, ఎందుకు దాచిపెట్టుకున్నావు? ఎందుకు దాచిపెట్టుకున్నావు? దాచిపెట్టకుండా బయటకు చెప్పింటే బాగుండేది కదా, బయట ఒప్పుకుంటే బాగుండేది కదా, బయటకు మళ్ళించే బాగుండేది కదా. కానీ నువ్వేం చేశావు? దాచిపెట్టుకున్నావు. ఎవరిని మోసం చేస్తాకి? దేవునితో నువ్వేం చేస్తున్నావు? అబద్ధమాడితివి గనుక వానితో చెప్పాను. చాలండి. ఇప్పుడు ఎప్పుడైతే చెప్పాడో అక్కడికక్కడ ఏమైందంటే అననీయ ఆ మాటలు విని పడి ప్రాణం విడిచిపెట్టేశాడు. చూడండి, ఎక్కడ దాకా తెచ్చుకున్నాడు? ఎక్కడ దాకా తెచ్చుకున్నాడు? ప్రాణం మీద దాకా తెచ్చుకున్నాడు. ఎందుకు వచ్చింది తిప్పలండి? దేవుడు చేయొద్దన్న పని చేయకుండా ఉంటే బాగుండేది, చేయమన్న పని చేస్తుంటే బాగుండేది. ఒకవేళ చేసిన తప్పును ఒప్పుకుంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఒప్పుకోవాలా? చేయొద్దన్న పని చేశాడు, దేవుని దృష్టిలో పడ్డాడు. దేవుని దృష్టిలో పడిన తర్వాత కూడా తప్పును ఒప్పుకోవట్ల, కప్పి పెట్టుకుంటున్నాడు, దాచిపెట్టుకుంటున్నాడు. అందుకని బైబిల్ దాకా మీకు చెప్పాను, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. అది చిన్నదా పెద్దదా నాకు అనవసరం, దాచి పెడితే మాత్రం వర్ధిల్లావు, మరుగున పెడితే మాత్రం వర్ధిల్లావు. నీకు క్షేమం కావాలన్నా, నీకు సమృద్ధి కావాలన్నా, నీకు దీవెన కావాలన్నా, నీకు ఆశీర్వాదం కావాలన్నా, దేవుని దగ్గరికి వచ్చిన నీవు నీ ప్రతి స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నేను ఇంకిప్పుడు చేయనయ్యా. 2001 సంవత్సరంలో చేసుకున్న నేను తీర్మానం దేవుని దగ్గర ఏమన్నా తెలుసా? ప్రభువా, బాప్తిసం తీసుకునే ముందర ఒక 3 గంటలు దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు నేను పశ్చాత్తాపడి దేవుని ప్రార్థన చేసి, నేను ఇంకెప్పుడు లోకం వైపు చూడనయ్యా. నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రభువా ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా నీ వైపు తప్ప మనుషుల వైపు అసలు చూడనయ్యా అని 2001లో తీసుకున్న తీర్మానం. ఇప్పుడు ఇదే సంవత్సరం 2026, అంటే 25 సంవత్సరాలు నా నిబంధన అలాగే ఉంది. మీరలా నేను ఆ 2001 సంవత్సరం అనుకున్నామని నాన్న నీ రెక్కల క్రిందకి నేను వచ్చాను కాబట్టి నా కష్టకాలంలో, నా నష్టకాలంలో, నా శ్రమల కాలంలో, నా శోధన కాలంలో నేను మనుషుల వైపు చూడను, ఇంక్లూడింగ్ నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకున్నాను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. ఇప్పటికి 25 సంవత్సరాలు నేను టాబ్లెట్ వాడి. నమ్ముతారా? నమ్మాలి. నా కాలు విరిగితే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ కట్టేశాడు, మత్తు ఇంజక్షన్ చేస్తాంటే నేను చెప్పిన మాట ఏంటి తెలుసా? మత్తు ఇంజక్షన్ వద్దు, ఏమొద్దు సార్, నేను తట్టుకోగలను. చేతిలో ఒక చిన్న కర్ర ఇచ్చారు, ఆ కర్ర నోట్లో పెట్టుకున్నాను, అట్ట మొక్క లాంటిది నోట్లో పెట్టుకున్నాను. నా మడాన్ని గట్టిగా మెలిదిప్పి అక్కడ ఒక ఎల్బో లాంటిది, ఒక చిన్నది, ఒక సింథటిక్ ఒకటేసి దాన్ని గట్టిగా చుట్టి పెట్టాడు. ట్యాబ్లెట్లు వాడమని రాసి ఇచ్చాడు. ఇప్పటికీ నా ట్యాబ్లెట్ మూట అట్లాగే ఉంది. 1850 రూపాయలు పెట్టుకుంది పిన్ని. ఇప్పటికి అంటుంది, ఎందుకు తీసుకున్నా? నేను వేసుకున్న సంగతి నీకు తెలుసు, నువ్వు ఎందుకు తీసుకున్నాను? నేను వేసుకున్న సంగతి నీకు తెలుసు, నువ్వు ఎందుకు తీసుకున్నా అన్న. వేసుకుంటావేమోనని బాధ తట్టుకోలేక, బాధనైనా భరిస్తా, నేను భరించలేకపోతే దేవుని దగ్గర చెప్పుకుంటా. నాన్న నేను తట్టుకోలేకపోతున్నాను. రీసెంట్గా ఈ సంవత్సరంలో జనవరి 18వ తారీఖున ఇలాగే ఒక బహిరంగ సభ పెట్టాం, బలరామునిపేట, మచిలీపట్నం. బహిరంగ సభ పెడితే ఇక్కడ నుంచి సుమారుగా ఆ 2-3 లైట్ల వరకు జనం ఉన్నారు. బారులు దిగారు. అది మా తమ్ముడు జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేస్తే ఆ కార్యం జరిగినందుకు గాను ఆ రోజున పేటలో ఉన్న వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేశారు. సో అందరూ వచ్చారు, అందరూ కూర్చున్నారు. నేను అలాగే వాక్యం మమ్మరంగా చాలా రౌద్రంగా చెప్తుంటుండగా ఆల్ ఆఫ్ ఈ సడన్గా నా ముఖం, నా చేతులు, నా శరీరం నా ఆధీనంలో లేకుండా పోయాయి. నా నెత్తి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని నా అరికాల వరకు నా శరీరం పూర్తిగా నా ఆధీనంలో లేదు. షేప్ అవుట్ అయిపోతుంది, నా ముఖం మారిపోతుంది, లావుగా అయిపోతుంది, కొంచెం స్వెల్లింగ్ వచ్చేస్తుంది. నా బొగ్గలు ఎంతలా అయిపోయాయి, పెదలు ఎంతలా అయిపోయాయి, గొంతులో నొక్కేసి మాట రాకుండా చేసేస్తుంది. నాకు అర్థమవుతుంది వాక్యం చాలా గట్టిగా నడుస్తుంటే సాతాను గారు నన్ను ఏదో రకంగా ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను కంక్లూజన్కి వచ్చేసా. కంక్లూజన్కి వచ్చి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు నా పక్కన పాస్టర్ గారు ఇలాగ కూర్చుంటే, నా పరిస్థితి కొంచెం బాగలేదు, మిగతాది నువ్వు నడిపించడం మెల్లగా అలా మైక్ అందించేసి, చర్చి దగ్గర ఇట్లాగే ఉంటుంది, చర్చి కొంచెం అందరిలో ఉంటుంది, నడుచుకుంటూ గోడ పట్టుకుని
చర్చిలోకి వెళ్ళిపోయి కూర్చున్నా. నన్ను గమనించినటువంటి ఆ మీటింగ్ పెట్టుకున్నటువంటి కుటుంబ యజమానులు నా వెనకమాల వచ్చారు. నన్ను చూస్తున్నారు వాళ్ళు. నా పెదాలు, నా కళ్ళు, నాకున్న ఈ కంఠం, నా శరీరం, నా ఏళ్ళు మొత్తం పూర్తిగా లావైపోయాయి. ఇంత లావైపోయాయి. నా ఆధీనంలో లేదు నా శరీరం. నేను అట్లాగే నడుచుకుంటూ వచ్చేస్తుంటే నా వెనకమాల వాళ్ళు వచ్చారు. అన్న ఏమైందన్నా అన్నారు. నేను చెప్పాను, ఏమి కలదండి. లేదన్నా మొఖం మారిపోయింది. ఫోటో ఉంది నా దగ్గర, నేను చూస్తే నేను ఇప్పుడు గుర్తుపట్టలేని పరిస్థితి అది. వాళ్ళు అన్నారు కదా హాస్పిటల్కి వెళ్దామన్నారు. ఒక్క 10 నిమిషాలు నన్ను వదిలేయండి. నేను వాళ్ళతో చెప్పిన మాట ఇదే, ఒక్క 10 నిమిషాలు నన్ను వదిలేయండి, మీరు అందరూ దయచేసి బయటికి వెళ్ళిపోండి. చర్చ్ వాళ్ళందరూ బయట, ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ బయట వచ్చేసారు. చర్చ్ దగ్గరికి తలుపులన్నీ మూయించేశాను. అందరూ బయటికి వెళ్ళిపోండి. ఒక్క 10 నిమిషాల తర్వాత కనుక నా శరీరం నార్మల్గా రాకపోతే మీ ఇష్టం, మీరేం చేసినా ఓకే అన్న. సరే అందరూ నా మాటకి లోబడి తలుపేసి బయటికి వెళ్ళి బయట నిలబడి ఉన్నారు. నేను మోకాళ్ళుని బలిపెట్టిన దగ్గర ఒకటి అడుగుతున్నాను, ప్రభువా నీకు తెలియకుండా నేను ఏదైనా తప్పు చేశానా? నా నోటితోనా, కంటితోనా, మనసుతోనా, ఆలోచనతోనా, ఒకవేళ నడకతోనా నేను ఎక్కడైనా తప్పు చేశానా ప్రభు అని నన్ను నేను దేవుని దగ్గర సబ్మిట్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 10 నిమిషాలకి నా శరీరం ఒక్కసారిగా ఆ లావైనది, ఆ బరువైన శరీరం కాస్త ఒక్కసారిగా తేలికగా మారటం మొదలుపెట్టింది. ఆ శరీరం ఒక్కసారిగా రూపు మరలా యథావిధిగా రావటం మొదలుపెట్టింది. నేను ఎప్పుడైతే దేవుని దగ్గర పాదాలు పట్టుకుని కన్నీరు విడుస్తున్నానో నా కన్నీటిని చూసినటువంటి దేవుడు నా నడినెత్తి మొదలు పెట్టుకుని అరికాలు వరకు ఆయన రక్తాన్ని ప్రోక్షించడం నేను కన్నులారా చూశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చేసిన తప్పేంటంటే నేను పొద్దున్నే 4:30కి ఖచ్చితంగా డివోషన్ తీసుకుంటా. ఆ రోజు నేను 4:30కి డివోషన్ తీసుకోలేదు. నేను ఏదో విసుగులో ఉండి డివోషన్ తీసుకోకుండా పిల్లలకు కావలసినవి తీసుకొచ్చేసాను. అన్నీ నా పనులన్నీ చక్కబెట్టుకున్నాను. కానీ దేవుని పని చేసే విషయంలో నేను నిర్లక్ష్యం వహించా. నా పర్యవసరం ఆ రోజు నేను చూసా. ఎప్పుడైతే ఆ స్థితిని నాకు కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపించాడో మరలా ఒక మాట చెప్పే దేవుంటే, ప్రభువా మరలా ఎప్పటికీ ఆ తప్పును నేను చేయనయ్యా. ఆ చేయనయ్యా అనే మాట నా నోట రావగానే నా శరీరం బరువు తగ్గడం ప్రారంభించబడింది. వచ్చిన వాళ్ళందరూ కూడా 10 నిమిషాలైంది తలుపు తీశారు. తీసే లోపలే నా శరీరం మామూలుగా ఇంతకుముందు ఏ విధంగా అయితే తేజస్సుతో నింపబడిందో అదే రకమైన ముఖ వర్చస్సును దేవుడు వాళ్ళ ముందర కనపరిచేట్టుగా చేశాడు. నేను కూడా చెప్పాను, దేవుని దగ్గర మన స్థితిని ఒప్పుకున్నప్పుడు, మన పరిస్థితిని దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయన ఎంతైనా మన విషయంలో నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జరగదు అనుకున్నది కూడా ఆయన తలుచుకుంటే మన జీవితంలో అది జరిగేట్టుగా ఆయన చేయగలడు. ఈ రోజున ఈ అననీయ అనేటువంటి వ్యక్తి దేవుని ఆత్మను దుఃఖపెట్టాడు. పోనీ ఆయన దుఃఖపెట్టాడంటే పర్లా, భార్య కూడా దుఃఖపెట్టింది కదా. ఎంత దుఃఖపెట్టిందో తెలిసి ఈవిడేం చేసింది ఒకసారి చదవండి. ఆ పాదాలకు ఉన్న మట్టి ఆరక ముందే గురించి ఉంటుంది, దాని దగ్గర చదవండి. ఆయన్ను మోసుకుని చదవరు. అందుకు పేతురు దాని కింద ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పిన మరలా ఈవిడ కూడా అబద్ధం ఆడుతుంది. అరే, దేవుని ఆత్మను మోసం చేస్తే, దేవుని ఆత్మను దుఃఖపెడితే, దేవుని ఆత్మను మరి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకలా. ఆ మాట ఆమె నోట నుంచి వచ్చినది తడువు, అక్కడికక్కడే ఆమె కూడా ప్రాణం విడిచిందే. నువ్వు చిన్నది దాచిపెట్టాలనుకున్నావు, దేవునికి తెలియదని అనుకున్నావు, దేవుడు చూడలేదనుకున్నావు, నన్ను ఎవరు కూడా చూడలేదులే, నేనేం మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్ది అనుకున్నావు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు చూచాడు, జీవము కలిగిన దేవుడు చూచాడు. నువ్వు చేసింది తప్పు అని ఆయన కరాఖండిగా మాట్లాడినప్పుడు కూడా నీ తప్పు నువ్వేం చేయలా, ఒప్పుకోలా. అందుకని బైబిల్ చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు
వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ రోజున దేవుని విషయంలో భయమును భక్తిని కనపరచకపోతే, దేవుడు చూస్తున్నాడనే భయం నీకు లేకపోతే, ఈ రోజున దేవుడు ఒకవేళ నీ మీద దృష్టిని కేంద్రీకరిస్తే, నీ తప్పులన్నిటిని దేవుడు ఎత్తి పట్టడం ప్రారంభిస్తే నీ పరిస్థితి ఏంటి? గొప్పోడు అంటావా? గొప్పోడు అయితే ఏంటి? ఉద్యోగస్తుడు అంటావా? ఉద్యోగస్తుడు అయితే ఏంటి? జ్ఞానం కలిగిన అంటావా? జ్ఞానం కలిగినడు అయితే ఏంటి? నేను అంతకంటే గొప్పవాడు అంటావా? నువ్వు అంతకంటే గొప్పడు అయితే ఏంటి? ఎవరు అయితే ఏంటి? ఆయన దృష్టిలో తప్పు చేసిన వాడు ఎవడైనా సరే కిందే ఉంటాడు. యజమానుడు ఒకడికి తలంతులు ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు తలంతులు? ముగ్గురికి ఇచ్చాడు. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? ఒకడికి 5, ఒకడికి 2, ఇంకొకడికి 1. యజమానుడు తలంతులు ఇచ్చాడు. తలంతులు ఇచ్చిన ఏం చేయమన్నాడు? వాళ్ళతో ఏం చెప్పాడు? మరలా నేను వస్తాను, వచ్చిన తర్వాత మిమ్మల్ని లెక్క అడుగుతాను, లెక్క అడిగినప్పుడు సరిగ్గా చెప్పండి అన్నాడు. 5 తీసుకున్నాడు. ఏం చేశాడు? వ్యాపారం చేశాడు, లాభాలు గడించాడు. 5కు 5 జోడించి యజమానుడు రాగానే 10 చూపించాడు. వాడిని ఏమన్నాడు? బడా మంచి నమ్మకమైన దాసుడా అన్నాడు. 2 ఇచ్చినోడు తిరిగి వచ్చాడు, వాడిని అడిగాడు. వాడిని అడిగితే వాడేం చెప్పాడు? అయ్యా, నీవు ఇచ్చింది వ్యాపారం చేస్తే ఆ 2తో నేను వ్యాపారం చేస్తే నాకు 2 లాభం వచ్చినాయి, ఇగో 2 అని 2 జోడించి ఇచ్చాడు. కానీ 1 ఇచ్చినోడు ఏం చేశాడు? ఎక్కడ ఏం చేశాడు వాడు? మత్తయి సువార్తలో ఉంటుంది, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా కదా, ఒకసారి చదవండి. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుడైన యజమానుడు వచ్చి వారి యొద్ద ఏం చూస్తున్నాడంటే ఇప్పుడు లెక్క చూస్తున్నాడు. ఇప్పుడు లెక్క చూస్తున్నప్పుడు అందరూ లెక్క చక్కని చెప్తున్నారు. కానీ ఈడు మాత్రం ఏం చేశాడు తెలుసా? ఆ యజమానుడు ఇచ్చింది భూమిలో తోబెట్టి, నాకు తెలుసు నువ్వు మరలా వచ్చి అడుగుతావని, అందుకనే దీన్ని జాగ్రత్తగా ఏం చేశాడంటే భూమిలో పెట్టి దాచిపెట్టాడంట. దాచిపెడితే ఆడనుకున్నాడు, ఆహా దాచిపెట్టాను కాబట్టి బహుమతులు గొప్పగా ఉంటాయి అనుకున్నాడు. కానీ వాడిని ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఛీ, సోమరివైన చెడ్డ దాసుడా, నీవు విత్తిన చోటనే కోయివాడవు, తర్వాత చల్లని చోట పంటను కూర్చుకునేవాడవు, కఠినవాడవని నేను అనుకుతున్నా కనుక. ఇప్పుడు యజమానుడు గురించి మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, నువ్వేమనుకున్నావు? నువ్వు ఖచ్చితంగా వస్తావు, నువ్వు ఖచ్చితంగా నన్ను అడుగుతావు, నువ్వు అడుగుతావు అన్న సంగతి నాకు తెలిసే ముందుగానే నేను తవ్వి ఇక్కడే పాతి పెట్టా. ఇప్పుడు పాతి పెట్టినోడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఛీ, చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా. దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని నువ్వు నమ్మకంగా చేయకపోతే, బైబిల్ ఏమంటుంది తెలుసా? నువ్వు నమ్మకంగా చేయకపోతే ఒక్క దీవెన కూడా నువ్వు చూడలేవు. కానీ బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఆయన అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేస్తే, ఆయన అప్పగించిన పనిని నువ్వు యథార్థంగా చేస్తే, ఆయన అప్పగించిన పనిని నువ్వు ఖచ్చితంగా చేస్తే, ఆయన అప్పగించిన పనిని నువ్వు నీ జీవితంలో తూచ తప్పకుండా జరిగిస్తే దాని పర్యావసనం కూడా చాలా గొప్పగానే ఉంటుంది. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నేను చాలాసార్లు చెప్పాను, ఏంటో తెలుసు, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చెప్తుంటాను. నా మందిరంలో ఒక 50 గ్రాములు గనక బూజు తీస్తే ఆ 50 గ్రాములకు ఒక 500 ఇస్తాను. ఎక్కడికి వెళ్ళినా సవాల్ చేస్తున్నాను నేను. 50 గ్రాములు కూడా కాదు, కనీసం ఒక 5 గ్రాములు ఏరే ఉన్నాయి. నా మందిరంలో ఒక 5 గ్రాములు బూజు తీస్తే 5 గ్రాములకి నేను 500 రూపాయలు ఇస్తా. సవాల్. మీరు నా మందిరం రండి, బలరాం పెట్టాము, అది దగ్గరే, మహా అయితే 6-7 కిలోమీటర్లు వచ్చింది. ఊరికైనా వచ్చి మా మందిరం అంతా మూలంతా ఎతికి ఒక 5 గ్రాములు బూజు తీసి పెట్టండి, నాకు 500 ఇస్తా. ఎందుకు చెప్తాను తెలుసా? మందిరం ఎలా ఉండాలో అలా ఉండాలి. నేను ఎవరికైతే పని అప్పగించానో వాళ్ళు మాత్రమే పని చేస్తారు. కుర్చీలు వేసే వాళ్ళు ఒకళ్ళు, బూజు దులిపే వాళ్ళు ఒకళ్ళు,
కుర్చీలు తెచ్చేవాళ్ళు ఒకళ్ళు, పరద వేసేవాళ్ళు ఒకళ్ళు, నీళ్లు తెచ్చేవాళ్ళు ఒకళ్ళు. ఇలాగ నేను ఎవరి పనిని ఎవరు కేటాయించానో ఆ పనిని వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరతారంతే. ఇంకొక విచిత్రమైన పని చెప్పనా, మా సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరూ ఆదివారం ఖచ్చితంగా వాళ్ళ వెనక మళ్ళీ ఒక చిన్న డబ్బా వేసుకొస్తారు. డబ్బా వేసుకురాకపోతే దొరికిపోతారు దొంగలు. కారణం ఏంటంటున్నారు, బలిపీఠం దగ్గర అన్ని పేర్లు లైన్గా రాసి ఉంటాయి, అన్ని పేర్లు లైన్గా ఉంటాయి. ఎవరి పేరు దగ్గర వాళ్ళు ఏం చేయాలి తెలుసా, డబ్బా పెట్టాలా. అది ఒక డ్యూటీ నుంచి ఉంటుంది. ఒక బుడ్డది 7th క్లాస్ బుడ్డది, అదేం చేస్తుంది తెలుసా, అమృత దాని పేరు, మా నరేష్ వాళ్ళ బంధువు, బాగా దగ్గర చుట్టం వాళ్ళు. అదేం చేస్తుంది తెలుసా, రావంగానే వెంకటేశ్వరమ్మ మా అమ్మ తీసుకెళ్ళి వెంకటేశ్వరమ్మ గారి పేరు మీద పెడతారు. అలా లైన్గా కనబడాలి. ఆ రోజు కనుక ఎక్కడైతే గ్యాప్ ఉందో నేను చూస్తాను, ఎందుకంటే నా ముందర కనబడతాయి. నేను అలాగే వాక్యం చెప్తున్నా, బలిపీఠం దగ్గర, ఆ బలిపీఠం దగ్గర అలా లైన్గా కనబడితే గ్యాప్ ఎవరిదైనా వచ్చిందంటే నాకు తెలిసిపోద్ది, ఎందుకంటే అక్కడ పేరు బ్లాంక్ ఉంటుంది. అదొక నియమం, నిబంధన. అదేదో నేను స్వార్థం కోసం చేస్తున్న పని కాదు. మలాకి 3:10 అంటాడు, ఏమంటాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు నీ 10వ భాగమును ఎక్కడికి తీసుకురమన్నాడు, దేవుని మందిరంలోకి తీసుకురండి. దీనిని మీరు చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మీ మీదకి నేను కృమ్మరిస్తాను. ఇది యెహోవా వాక్కు. దేవునికి చేయవలసింది చేయకపోతే దేవుడు ఒప్పుకోడు. ఆయన పనికి నువ్వు నమ్మకంగా చేయకపోతే దేవుడు భరించలేడు. అందుకే నేను అంటున్నాను, ఆయన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీ నమ్మకాన్ని బట్టి దీవెనలు మెండుగా అనుగ్రహిస్తాడు. ఈ తలంతు 1 తెచ్చిన వాడు ఆ 1ని పాటిస్తే వాడి గురించి మాట్లాడిన మాట ఏంటి తెలుసా, సోమరి అయిన చెడ్డ దాసుడా. 5 ఇచ్చినాడు, 5 తెస్తే బలా మంచి నమ్మకమైన దాసుడు అయ్యాడు. 2 ఇచ్చినాడు, 2 తెస్తే మంచి దాసుడా అయ్యాడు. ఇక్కడ 1 ఇచ్చినాడు, 1 తీసుకొస్తే వాడు చెడ్డ దాసుడు అయిపోయాడు. ఈరోజు నేనంటున్నాను, దేవుడు చూస్తున్నాడని భయం లేదా? ఆయన పనిలో నీ పాత్ర ఏమిటో, ఆయన పనిలో నువ్వు ఏం చేయాలో, ఆయన పనిలో నువ్వు ఎలా ఉపయోగపడాలో ఆయన నియమించిన పద్ధతి ప్రకారంగా నువ్వు నడిస్తే నీ నడకను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకని దాచిపెట్టుకో, దేన్ని దాచిపెట్టుకో. అతిక్రమం దాచిపెడితే వర్దల్లో. అతిక్రమం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఏది చేయొద్దన్నాడో దానిని చేయటమే పాపం. అది చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా, పాపిని ప్రేమించడానికి, పాపాన్ని ద్వేషించడానికి వచ్చాడు. పాపిని ప్రేమించడానికి, పాపాన్ని ద్వేషించడానికి వచ్చాడు ఆయన. పాపములో ఉన్న వ్యక్తి అలా ఉంటే ఆయనకి ఇష్టం లేదు. అందుకనే జక్క ఇంటికి వెళ్ళింది ఆయన. జక్క ఎవరు, ఏమన్నారు, పాపి అయిన జక్కయ్య అని అన్నారు. ఆయనకి ఇచ్చిన ట్యాగ్ అదే కదా. ఏం చేసేవాడు ఆయన, హీఈస్ అ ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుర్తు వసూలుదారుడు ఆయన. ఎంతైతే వసూలు చేయాలి అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నాడు ఆయన. అందరికీ తెలుసు ఇంత పాపి ఇంకొక లేడని, కానీ దేవునికి ఆయనే కావాలి. ఆయన దగ్గరికే వెళ్ళాడు, ఆయన ఇంట్లో అది దీన్ని తీసుకున్నాడు. చివరాఖరికి ఆయన బ్రతుకునే ఆయన మార్చేశాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను త్రాగుబోతునండి, తిరిగిపోతునండి, నేను వ్యభిచారనండి, నేను దొంగనండి, నేను ద్రోహినండి, నేను దేవునికి నచ్చుతానా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవే దేవునికి కావాలి. పాడైపోయిన, చెడిపోయిన నువ్వే కావాలి. చెదిరిపోయిన నువ్వే కావాలి. నీకోసమే వచ్చింది ఆయన. ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. ఈ ప్రపంచంలో అలాంటి దేవుడు ఇంకొకరు లేరు. ఆయన ఒక్కడే అంత గొప్ప దేవుడు. ఆయనని నేను ఆరాధిస్తున్నాను, నువ్వు ఆరాధిస్తున్నావు. ఆరాధించని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. పాపంలో పట్టబడిన స్త్రీ ఉందే, అందరూ ఎక్కడికి తీసుకొచ్చారు తెలుసా, యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఆ రోజు విశ్రాంతి దినం. ఆ రోజున ఏమన్నా దేవుడు ఏమన్నా దేవుని యొక్క లేఖనాలను ఏమన్నా తిరస్కరించి చేస్తాడేమో, ఒక అద్భుతం చేస్తాడేమో అనుకున్నారంట. ఎవరు? శాస్త్రులు,
పరిసయ్యులు ఈయన టెస్ట్ చేయడానికి అక్కడ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారయ్యా అని అడిగాడు. పాపం చేస్తూ పట్టుబడింది ఈవిడ, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను ఏం చేయాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని అన్నారు. బోధకుడా నువ్వేం చేయమంటావు చెప్పాను అన్నాడు. ఆయన ఏం మాట్లాడలా, ఎవరితో ఏం మాట్లాడకుండా నేల మట్టుకు వంగాడు. ఆయన నేల మీద వ్రాయటం మొదలు పెట్టాడు. ఒక్కొక్కడి గుండెల్లో ఏం పుట్టిందో తెలుసా, వణుకు పుట్టిందే. అమ్మో ఈయనేదో చేసేస్తున్నాడు రా బాబు, ఏదో చేసేస్తున్నాడు రా బాబు. ఒక్కొక్కడి గుండెల్లో భయం పుట్టింది. ఆ భయంతో ఏం చేశారు తెలుసా, అక్కడ ఒకే ఒక మాట మాట్లాడు, మీలో పాపం చెయ్యని వాడు ఎవడైనా ఉంటే వాడు మొట్టమొదటిగా రాయండి అన్నాడు. ఒక్క మాట, ఇంకే స్టేట్మెంట్ లేదు అక్కడ. ఆ ఒక్క స్టేట్మెంట్కి ఒక్కొక్కడి గుండెలు గజగజ వణికిపోయాయి. రాళ్ళు పట్టుకున్నాడు, అక్కడే వదిలిపెట్టేశాడు. అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రమే మిగిలాడు. ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అన్నమాట ఏంటి తెలుసా, అమ్మా ఎవ్వరూ నీ మీద రాయి వేయలేదా, నేను కూడా నీ మీద వెయ్యను, ఇక ఎన్నటికీ పాపము చెయ్యకు అన్నాడు. ఒక్క మాటే, ఒకే ఒక మాట మాట్లాడే. ఒక్క మాటకి ఆమె బ్రతుకు మారిపోయింది. ఒక్క మాటకి ఆమె జీవితం మారిపోయింది. ఆ ఒక్క మాటకి ఆమె చేసిన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి యేసు రక్తంలో. అందుకే చెప్తున్నా, యేసు రక్తము ప్రతి పాపముల నుండి విడిపిస్తుంది. ఈరోజు నీ ధనం, నీ బలం, నీ కులం, నీ మతం ఆ పని చేయలేదు, కానీ నేను నమ్మిన నా యేసు రక్తానికి అంత శక్తి ఉంది. ఎందుకంటే నా యేసు రక్తం ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి మ్యాచ్ అయ్యే రక్తం. అది ఇప్పటికీ పరీక్షలు చేస్తున్నారంట. ఇప్పటికీ 2026 సంవత్సరాలు అయిపోయినా ఆయన రక్తాన్ని ఇప్పటికీ పరీక్ష చేస్తుంటే ఎన్నిసార్లు పరీక్ష చేసినా ఆ రక్తం ఫెయిల్ అవుతూనే ఉందంట. ఏం గ్రూప్ అర్థం కావట్లేదు అంటారంట. ఎవరు చేసిన కారణం ఏంటి తెలుసా, ఆ గ్రూప్ ఒకవేళ ఒక వ్యక్తికి మ్యాచ్ అయితే ఆ వ్యక్తికే సరిపోద్ది. కానీ ఇప్పుడు యేసు రక్తం ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళికి మ్యాచ్ అయ్యే రక్తం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే అందరూ పాపము చేశారు, కానీ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను పొందుకునే విధంగా చేయడానికే యేసయ్య ఈ లోకానికి మానవునిగా వచ్చింది. మనుష్య అవతారం ఎత్తింది. అందుకే మనిషిలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికే. ఈ రోజున నీ బాధను నీ కన్న తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోవచ్చు, కట్టుకున్న భార్య అర్థం చేసుకోలేకపోవచ్చు, కట్టుకున్న భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు, కడుపున పుట్టిన బిడ్డలు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అర్థం చేసుకుంటాడు. నువ్వు కానీ నిజముగా మొర్ర పెడితే, బైబిల్ అదే చెప్తుంది, నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు అండి. మీ ప్రతి అవసరాలు తీర్చగలిగిన దేవుడు అండి ఆయన. మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు. ఈరోజు నేనంటున్నాను, దేవుని పాదాల దగ్గర మనం బ్రతిమిలాడితే, దేవుని పాదాల దగ్గర మనం మొర్రపెడితే, దేవుని పాదాల దగ్గర మనం గోజాడితే, దేవుని పాదాల దగ్గర మన అతిక్రమాలు ఒప్పుకుంటే, మన జీవితంలో ఏది పొందుకోలేమని మనం అనుకుంటున్నామో దానిని పొందుకునేట్లుగా చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు నీవు నమ్మిన, నేను నమ్మిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడు. ఇప్పటికీ ఆయన సమాధి ఖాళీగానే ఉంది. ఇప్పటికీ ఆయన సమాధి ఖాళీగానే ఉంది, తెరవబడే ఉంది. ప్రపంచంలో ఏ సమాధి తెరవబడలా. నేను ఆరాధిస్తున్నా, నీవు ఆరాధిస్తున్నా, నేను సేవిస్తున్నా, నీవు సేవిస్తున్నా యేసుక్రీస్తు ప్రభు సమాధి తప్ప మరి ఏ సమాధి ఇప్పటి వరకు ప్రపంచంలో తెరవబడి ఉండటం చూడలా. గొప్ప వాళ్ళు పుట్టారు, మహామహులు పుట్టారు, చరిత్రను తిరగరాసిన వాళ్ళు పుట్టారు, కానీ అందరి సమాధులు మూయబడ్డాయి. కానీ నా యేసు సమాధి ఇప్పటికీ తెరిచే ఉన్నది. ఆయన ఈ భూమి అందంతటా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, సంచారం చేస్తున్నాడు. ఎక్కడ నా బిడ్డలు ఉన్నారా,
ఆయన నేత్రాలు చూస్తున్నాయి, ఆయన కన్నులు వీక్షిస్తున్నాయి. ఆయన చెడ్డవారిని మంచివారిని కూడా చూస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఒకవేళ భయంలో, ఆందోళనలో, దుఃఖంలో, మనోవేదనలో కృంగిపోతే, ఈ రోజున ఎవరు నీ మొర వినకపోతే, నా దేవుడు నీ మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షంగా వ్యాఖ్యమాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షంగా తన ప్రాణమును ఫలముగా పెట్టి నిన్ను రక్షించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన లాంటి దేవుడి ప్రపంచంలో ఎవరు లేరు. నా దేవుడు గొప్పవాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. నిన్ను నన్నే కాదు, ఈ భూప్రపంచంలో ప్రతి మానవుణ్ణి చూస్తున్నాడు. ఈ రోజున ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైనాకు లోబడతారో, ఎవరైనా చిత్తానికి జీవితాన్ని అప్పగిస్తారో, అట్టి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, ఏ నష్టంలో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, నువ్వు ఏ బలహీనతలో ఉన్నా, నువ్వు ఏ బంధకంలో ఉన్నా, నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నా, ఈ రాత్రి నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు, అంతే. ఇంకే మారు మాట్లాడటానికి అవకాశం. నీ స్థితి ఆయనకి తెలుసు, నీ పరిస్థితి ఆయనకి తెలుసు, నీ అవసరం ఆయనకి తెలుసు, నీకున్నటువంటి కొదువు ఏమిటో ఆయనకి తెలుసు. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి? యేసుప్రభు దగ్గరికి. మార్కు సువార్తలో తగులుతాడు వాడు. ఎట్లా వచ్చాడు వాడు? పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళలోని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, సత్బోధకుడా, నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఏం చేయాలంటే ఏం చెప్పాడు దేవుడు తెలుసా? ఒరే నాయన, నీ తల్లిదండ్రులు సన్మానించాలి, అబద్ధం ఆడొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞని గుర్తున్నాయా అని అంటే వాడేమన్నా తెలుసా? అయ్యా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో తగులుతాడు వాడు. 27 నుంచి అనుకుంటే వాడి చరిత్ర రాయబడి ఉంటుంది. ఏమన్నాడు తెలుసు వాడు? ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానయ్యా. కానీ దేవుడు వాడి మనస్సును చూశాడు. వాడి మనస్సును చూశాడు. వాడు అనుకున్నాడు, ఆజ్ఞలను పాటిస్తున్నాలే, ఇంకెవరికి తెలిసిద్దిలే, నేనేం చేసినా చెల్లుబాటు అయిపోద్దని అనుకున్నాడు. కానీ దేవుడు వాడి మనస్సును చూశాడు. ఏమన్నాడు తెలుసా? అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమిటయ్యా ఆ కొదువు? ఏమిటయ్యా ఆ కొదువు? ఏమిటే కాదయ్యా, నీ దగ్గర బాగా ఆస్తి ఉంది. ఆ ఆస్తినంతా ఏం చేయమన్నాడు? అందరికీ పంచిపెట్టే, పేదలకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించి అన్నాడు. వాడి గురించి వ్రాయబడిన మాట ఏం తెలుసా? వాడు మిగుల ఆస్తి కలిగిన వాడు గనక వాడు ముఖమును చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలా మంది దేవుని దగ్గరికి అందుకే వస్తున్నారు. ఏమిటి? లాభం కోసం, అవకాశాలు పోతే అవసరాల కోసం, సమస్యలు పోగొట్టుకోవటం కోసం, రోగాలు పోగొట్టుకోవటం కోసం, ఇబ్బందులు పోగొట్టుకోవటం కోసం, ఇరుకుల్లోంచి విశాలత పొందుకోవటం కోసం మనుషులు ఈ రోజున వెంపర్లాడుతూ యేసుప్రభుని వెంబడిస్తున్నారు. నేనంటాను, వాళ్ళు లాభం పొందే వరకే ఉంటారు. లాభం పొందిన తరువాత దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. సో మీరు అలా ఉండకూడదన్నది నా ఉద్దేశం. కష్టమైనా నా దేవుడే, బాధైనా నా దేవుడే, శ్రమైనా నా దేవుడే, ఇబ్బంది అయినా నా దేవుడే. నా దేవుడు తప్ప మరొక దేవుడు నాకు లేడు, ఉండడు అని చెప్పగలిగే విధంగా నువ్వు ఉండాలి. అది భక్తి. దాన్నే సద్భక్తి అన్నారు. ఆ భక్తి చేద్దాం. ఈ రోజున ఈ కూడిక ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉండి నా మాటలు వింటున్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉండి ఒకవేళ రాలేకపోయి, ఒకవేళ దేవుడు అంటే గిట్టగా, దేవుడు అంటే నచ్చగా, దేవుడు అంటే అసహ్యం వేసి దూరంగా ఉన్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎందుకంటే నీ మీద ఆయన దృష్టి ఉంది. నువ్వే ఆయనకి కావాలి. నీ స్థితి ఏంటో దేవుడికి తెలుసు, నీ పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. నువ్వు మారితే నువ్వు ఎలా ఉంటావో కూడా తెలుసు. ఈ రోజున నేను ఇక్కడ నిలబడిన నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్, ఒకప్పుడు త్రాగుడికి బానిసని, ఒకప్పుడు లోకంలో ఉన్న అల్లరి చిల్లరకి గొడవలన్నిటికీ కారకుడిని నేను. కానీ ఈ రోజున ఆయన దృష్టి నా మీద పడింది. ఆ దృష్టి అప్పుడు పడింది, ఇప్పటి వరకు ఆ దృష్టి అలాగే ఉంది. కొదువలేదు, ఇబ్బందులు లేవు. ఒకవేళ నా జీవితంలో సమస్య వచ్చినా తట్టుకొనగలిగే శక్తి దేవుడిస్తున్నాడు. బైబిల్ ఒక మాట మీకు చూపించి ముగిస్తాను. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. నేను ముగిస్తాను ఈ మాట. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం
చదవండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియనో మీకు సంభవింపలేదు. జాగ్రత్తగా ఈ మాట, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ బాధ ఎంతవరకు భరిస్తారో ఆయనకి తెలుసు. మీరు ఎంతవరకు బాధను భరించగలరో ఆయనకి తెలుసు. శ్రమను ఎంతవరకు ఓర్చుకోగలరో ఆయనకి తెలుసు. మీ సమస్యను ఎంతవరకు తట్టుకోనగలరో ఆయనకి తెలుసు. ఒకవేళ తట్టుకోలేని పక్షంలో దానిని మీ మీద భారంగా ఆయన పెట్టేవాడు కాడు. వెంటనే రియాక్ట్ అవుతాడు ఆయన. మీ కనుపాపను అలా ముట్టుకోండి. మీ వేలు మీ వేలే, కానీ మీ కనుపాపను ముట్టుకుంటే మీ కనుపాప ఏం చేద్దో తెలుసా? ఏమవుతుంది? రియాక్ట్ అవుతుంది. సెకండ్లో రియాక్ట్ అవుతుంది. మీ సెకండ్ కూడా కాదు, సెకండ్లో సెకండ్, ఇంకా అంతకంటే తక్కువ, అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. దానికంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలిగిన దేవుడినైనా నేను నమ్మిన, నువ్వు నమ్మిన దేవుడు. గుర్తుపెట్టుకోండి, దానికంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలిగిన దేవుడు ఆయన. నువ్వు బాధలో ఉంటే నేను వదిలిపెట్టడో, నువ్వు సమస్యలో ఉంటే నేను వదిలిపెట్టడో, నువ్వు బలహీనంగా ఉంటే నిన్ను వదిలిపెట్టడో, నువ్వు ఇబ్బందులు ఉంటే వదిలిపెట్టడో. ఒకవేళ అది నిన్ను భరించలేనిదైతే వెంటనే దానిని నుంచి దూరం చేయడానికి ఆయన ఇష్టపడతాడే కానీ దానిని నీ మీద అలాగే పెట్టడో. అందుకని అంటున్నాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఆయన ఎక్కువగా మిమ్మలను శోధింపనీయడు, శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయువాడు ఆయనే. ఆయనే ఆయనే అంతే. నేను చూస్తుంది ఆయనే. నువ్వు బాధలో ఉంటే చూస్తుంది ఆయనే, నువ్వు శ్రమలో ఉంటే చూస్తుంది ఆయనే, నువ్వు బలహీనంగా ఉంటే చూస్తుంది ఆయనే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే చూస్తుంది ఆయనే. ఆయన రియాక్ట్ అయిపోతాడు వెంటనే. అప్పుల్లో కూరుకుపోయావా? ఆర్థికంగా చితికిపోయావా? ఆరోగ్య విషయంలో బలహీనుడు అయిపోయావా? మానసికంగా కృంగిపోయావా? చేతకాని వాడిని అయిపోయాను అనుకుంటున్నావా? ఈరోజు నీ పరిస్థితి ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. నీ పరిస్థితిని తారుమారు చేయగలిగిన దేవుడు, నీ సమస్యకు పరిష్కారము ఇవ్వగలిగిన దేవుడు, నిన్ను అందరికంటే మిన్నగా ఉంచి, తలగా ఉంచి, అందరికంటే ఎత్తుగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే నువ్వు కిందగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, పైవానిగానే ఉండాలి. అది ఆయన ఉద్దేశం. నువ్వు అందరి దృష్టిని ఆకర్షించే విధంగానే ఉండాలి, అది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశానికి అనుగుణంగా నడవడమే క్రైస్తవునిగా నా బాధ్యత. అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవా నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి నీకు వ్యతిరేకంగా నేనేమి చేయనయ్యా, నీకు వ్యతిరేకంగా నేనేమి మాట్లాడినయ్యా, నేను నీకు వ్యతిరేకంగా ఏ మార్గాన్ని ఎంచుకోనయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా. నాయన నీ ఆజ్ఞను మీరకుండగా నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండడి. ఆయన పరిశుద్ధుడు, ఆయనతో సహవాసం చేయాలంటే నువ్వు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. మనసులో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, క్రియలలో పరిశుద్ధత, ఇలాంటి జీవితమే నువ్వు కలిగి ఉండి ముందుకు కొనసాగితే దేవుడు నీ విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించే దేవుడు కాదు. హీ కేర్స్. ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, శ్రద్ధ తీసుకుంటాడు. ఈ రాత్రి నీ విషయంలో ఆయన అటువంటి శ్రద్ధ వహించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎవరివైనా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈ రాత్రి నిన్ను చూస్తున్న దేవుడు నీకు మేలు చేయాలని అనుకుంటున్నాడు. ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఒక్కసారి గళము విప్పి ప్రభు సన్నిధిలో మనసారా, ప్రభువా నేనొక్కనే రక్షించబడటం కాదయ్యా, నా తోటి వారు, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా స్నేహితులు అందరూ కూడా రక్షించబడాలి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన